శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం కొంతవరకు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో మనకు రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో శనీశ్వరుడు, అదేవిధంగా పంచమ భావంలో బృహస్పతి అనుగ్రహం అయితే కనిపిస్తోంది. అలాగే మనకు చూసుకుంటే కుంభానికి 7వ స్థానంలో మనకు కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది, 7వ భావంలోని. అలాగే కుంభానికి లాభస్థానంలో చూసుకునేసరికి బుధుడు, వ్యయంలో చూస్తే కుజుడు, రవి, శుక్రుడు 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు కుంభరాశి వారికి ఏంటంటే వ్యయంలో 3 గ్రహాలు ఖచ్చితంగా ఏదో ఒక నష్టాన్ని చూపిస్తాయి, అందులో సందేహం లేదు. యోగించేవాడు కూడా అక్కడే కూర్చున్నాడు, 2 గ్రహాలతో కలిసి కూర్చున్న అగ్నితత్వం గల గ్రహాలతో అంచేత ఖచ్చితంగా ఏదో బర్నింగ్ చేస్తాడు. కుంభరాశి వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసేటప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే అది ల్యాండ్ మీద అనుకోవచ్చు, షేర్స్ మీద అనుకోవచ్చు, దేని మీద అయినప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో కొంత బర్నింగ్ అవుతుంది. బర్నింగ్ రెడీ అయిపోవాలి. మీరు ఏమి చేయకుండా కూర్చున్నా కూడా మీ షేర్స్ వాల్యూస్ పడిపోయే అవకాశం ఉంటాయి. అంచేత మీరు వీలైనంత వరకు ఈ 15 రోజులు మనీ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకే, గురువు అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ కూడా యోగాన్ని ఇస్తాడు, కానీ 12లో గ్రహాల 3 అయితే వాటి బలం ఎక్కువగా ఉంటాయి, గురు బలం కంటే ఎక్కువ ఉంటాయి నష్టాన్ని ఇచ్చేదానికి. యోగం వేరు, నష్టం వేరు. యోగం అంటే ఏంటంటే మనకు పేరు సంపాదించుకోవచ్చు, మనకు ఉద్యోగం సంపాదించుకోవచ్చు. నష్టం అంటే మన ధనం పోవచ్చు, ధనం ఏదో రూపంలో పోవచ్చు, వస్తువు రూపైనా కానీ, ధన రూపైనా కానీ ఏదో రకం పోవచ్చు పట. సో యోగంకి ఈ పోవడానికి అసలు రెండింటికి కనెక్టివిటీ ఉండదు. అంచేత ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసిన ఉద్యోగాన్ని యాజిటీసీ చేసుకుంటూ వెళ్ళండి. మార్పులు చేర్పులు ఇంకేం చేయకండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అలాగే వ్యాపారస్తులు కూడా జరుగుతున్న వ్యాపారాన్ని యాజిటీసీ జరిగేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎక్కడో చోట దెబ్బబాటు పడుతుంది, దాన్ని మనం అవాయిడ్ చేయలేం. కాబట్టి కొత్త ఆలోచన పెట్టుకుని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్తగా డబ్బులు రీఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్స్పాన్షన్ కోసం, వ్యాపారం కోసం చేయడం అంటే అంతా బర్నింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. శుభార్తలు వింటారు, శుభైన కార్యక్రమం పాల్గొంటారు, వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. చాలా కాలం నుండి వివాహం కాని వాళ్ళు కూడా వివాహం జరుగుతుంది. చాలా కాలం నుండి సంతానం లేని వాళ్ళు కూడా శుభవార్తలు వినే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి శ్రీకారం చుట్టండి. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం, అదేవిధంగా వాళ్ళు ఉద్యోగులు చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు, భయపడకలే. పిల్లల ద్వారా నేము, ఫేమ్ సంపాదించుకుంటారు. పిల్లలకు కావాల్సిన భవిష్యత్తు తయారవుతుంది. అందులోని పిల్లలు చేసే ప్రతి పనిలో కూడా ఒక బెనిఫిట్ మీకు జరిగే అవకాశం ఉంటుంది. ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్సెస్ మనం అయితే చూడవచ్చు కుంభరాశి వారికి. ఓకే, మాత్రం భయపడకలే. ఆ విషయంలో మాత్రం పంచంలో ఉన్న గురుడు పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు కాబట్టి మరి వరి అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు కుంభరాశిలో రాహు ఉండడం, సప్తమంలో కేతు ఉండడం ఒక ఎత్తున అనుకుంటే, అష్టమంలో ఎటువంటి దోషాలు లేదు, 6వ స్థానంలో ఎటువంటి దోషాలు లేవు. కాబట్టి పెద్ద చెప్పుకోవదగా అనారోగ్యం జరిగే అవకాశాలు అయితే ఏమి విశేషంగా కనిపించట్లేదు చెప్పచ్చు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మంత్రమే సరైన కాబట్టి శివునికి అభిషేకం చేయండి, శివ పంచాక్షరి మహామంత్రాన్ని సాధన చేయండి. కొంతవరకు ఊటగా ఉంటుంది. 12 ఉంటున్న కుజుడికి, రవికి వలన జరిగే నష్టం కొంత ఆపడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే అభిషేకం చేస్తామో అక్కడ అగ్నితత్వం కొంత తగ్గుతుంది. అంచేత అభిషేకం చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 15 రోజుల్లో కొంత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.